अथ एकषष्टितमः सर्गः। ततो जाम्बवतो वाक्यमगृह्णन्त वनौकसः अंगदः प्रमुखा వీరా హనుమాంశ మహాకపిః. పిమ్మట అంగదుడు మొదలైన వీరులైన వానరులు వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు జాంబవంతుని వాక్యాన్ని అంగీకరించారు. ప్రీతిమంతస్తతః సర్వే వాయుపుత్ర పురఃసరాః మహేంద్రాద్రిం పరిత్యజ్య పుప్లువుః ప్లవగర్షభాః మేరుమందర సంకాశ మత్తా ఇవ మహాగజాః ఛాదయంత ఇవాకాశం మహాకాయ మహాబలాః. తర్వాత మేరుమందర పర్వతముల వలె మదించిన మహాగజముల వలె ఉన్న ఆ వానర శ్రేష్ఠులందరూ వాయుపుత్రుణ్ణి ముందు ఉంచుకొని మహేంద్రాదిని విడిచి సంతోషముతో ఎగిరి వెళ్లారు. పెద్ద పెద్ద దేహములు అధికమైన బలములు గల వాళ్ళు ఆకాశమును కప్పివేస్తున్నట్లు ఉన్నారు. రాఘవేచ్ఛార్థ నివృత్తిం కర్తుం చ పరమం యశః సమాధాయ సమృద్ధార్థాః కర్మసిద్ధిభిరున్నతాః ప్రియాఖ్యానోన్ముఖాః సర్వే సర్వే యుద్ధాభిననిందిసః సర్వే రామ ప్రతీకారే నిశ్చితార్థ మనస్వినః. సమస్త ప్రాణుల చేత గౌరవింపబడుతున్న బుద్ధిశాలి మహాబలుడు అయిన మహావేగవంతుడైన హనుమంతుని వారు తమ దృష్టులతో మోయుచున్నట్లు ఉన్నారు. రాముని కార్యాన్ని సఫలము చేయుట, గొప్ప కీర్తిని సంపాదించుటకు నిశ్చయించుకున్నారు. కార్యమును సఫలము చేసుకొని ఆ కార్యసిద్ధిచే అధికోత్సాహంతో ఉన్నారు. వారందరూ ప్రియవార్తను చెప్పుటకు తొందరపడుతున్నారు. అందరి యుద్ధాన్ని అభినందిస్తున్నారు. ఆత్మాభిమానవంతులైన వారందరూ రాముని విషయమున రావణుడు చేసిన అపకారమునకు ప్రతిక్రియ చేయాలని నిశ్చయించుకున్నారు. ప్లవమానాః ఖమాప్లుత్య తతస్తే కాననౌకసః దండనోపమమాసే దుర్వనం ద్రుమలతాయుతం. తర్వాత ఆ వానరులు ఆకాశంపైకి ఎగిరారు. తేలియాడుతూ వృక్షాలతోనూ లతలతోనూ కూడిన నందనవనముతో సమానమైన ఉద్యానవనాన్ని చేరారు. యత్తద్మధువనం నామ సుగ్రీవస్యాభిరక్షితం అదృశ్యం సర్వభూతానాం సర్వభూత మనోహరం. సకల ప్రాణులకు ఆక్రమింపశక్యము కానిది, సకల ప్రాణులకు మనోహరము అయిన సుగ్రీవుని యొక్క మధువనముని చేరారు. యద్రక్షతి మహావీర్యః సదా తది ముఖః కపిః మాతులః కపిముఖ్యస్య సుగ్రీవస్య మహాత్మనః. మహాత్ముడు వానరరాజు అయిన సుగ్రీవుని మేనమామ మహాపరాక్రమవంతుడు అయిన దధిముఖుడను వానరుడు ఎల్లప్పుడూ దానిని రక్షిస్తూ ఉన్నాడు. తే తద్వనముపాగమ్య బభూవుః పరమోత్కటాః వానరా వానరేంద్రస్య మనఃకాంత తమం మహత్. ఆ వానరులు వానరరాజైన సుగ్రీవుని మనస్సుకు చాలా ప్రియమైన ఆ గొప్ప వనమును చేరగానే వారికి దానిలోని మధువు మొదలగు వాటిని తతస్తే వానరా హృష్టా దృష్టా మధువనం మహత్ కుమారమభ్యయాచంత మధుని మధు పింగళాః. పిమ్మట తేనె వలె పింగళ వర్ణము గల వానరులు గొప్పదైన ఆ మధువనాన్ని చూసి సంతోషించిన వారై మధువుల నిమిత్తమై అంగదుని ప్రార్థించారు. తతః కుమారస్థాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్ హనుమాన్య దదౌ తేషాం నిసర్గం మధుభక్షణే. తర్వాత అంగదుడు జాంబవంతుడు మొదలైన వృద్ధులైన వానరుల అనుమతి తీసుకొని వానరులకు మధువును భక్షించడానికి అనుమతిని ఇచ్చాడు. తతచ్చానుమతాః సర్వే సంప్రహృష్టా వనౌకసః ముదితాః ప్రేరితాచ్చాపి ప్రణృత్యంతో భవంస్తథా. తర్వాత అనుమతింపబడిన వానరులు అందరూ చాలా సంతోషించారు. ఆ విధంగా ప్రేరితులై సంతోషించిన ఆ వానరులు నృత్యం చేశారు. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్
ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. మదము చేత కొందరు పాడుతున్నారు, కొందరు దండాలు పెడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నవ్వుతున్నారు, కొందరు కింద పడుతున్నారు, కొందరు పచారులు చేస్తున్నారు, కొందరు ఎగురుతున్నారు, కొందరు ఏమేమో ప్రేలుతున్నారు. పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే. కొందరు ఒండరులతో జట్టాపట్టాలు కట్టి తిరుగుతున్నారు, కొందరు ఒకరి మీద ఒకరు ఎక్కుతున్నారు, కొందరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, కొందరు ఒకరితో ఒకరు క్రీడిస్తూ ఉన్నారు. ద్రుమాద్రుమం కేచిదభిద్రవంతే శితౌ నగాగ్రాంతి పతంతి కేచిత్ మహీతలాత్ కేచిద్విదీర్ణ వేగా మహాద్రుమాగ్రాణ్య సంపతంతి. కొందరు ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు వైపు పరిగెడుతున్నారు, కొందరు చెట్టు మీద నుంచి నేల మీదకి ఉరుకుతున్నారు, కొందరు మహావేగంతో నేల మీద నుంచి మహావృక్షాలపైకి పరిగెత్తుతున్నారు. గాయంతమన్యః ప్రహసన్నుపైతి హసంతమన్యః ప్రణుదన్నుపైతి హృదంతమన్యః ప్రణుదన్నుపైతి నుదంతమన్యః ప్రణదన్నుపైతి. ఒకడు పాడుతుండగా మరొకడు నవ్వుతూ అతని దగ్గరికి వస్తున్నాడు, నవ్వుతున్న వాణ్ణి మరొకడు ఏడుస్తూ సమీపిస్తున్నాడు, ఏడుస్తున్న వాణ్ణి మరొకడు గెంటుతూ సమీపిస్తున్నాడు, గెంటుతున్న వాణ్ణి మరొకడు అరుస్తూ సమీపిస్తున్నాడు. సమాకులం తత్తపి సైన్యమాసి మధుప్రణోత్కట సత్వచేష్టం నచాత్ర కచ్చిన్న బభూవ మత్తో నచాత్ర కచ్చిన్న బభూవ తృప్తః. మధును అధికంగా త్రాగడం చేత మనస్సులు చేష్టలు కూడా తీవ్రంగా ఉండటంతో ఆ వానర సైన్యమంతా వ్యాకులంగా ఉన్నది. ఆ సైన్యంలో మత్తెక్కని వాడు కాని తృప్తి చెందనివాడు గాని అసలు లేడు. తతో వనం తత్పరిభక్ష్యమాణం ద్రుమాంచ విధ్వంసిత పత్ర పుష్పాన్ సమీక్ష్య కోపోద్ధతి వక్త్రనామా నివారయామాస కపిః కపీంస్తాన్. తర్వాత దధిముఖుడని వానరుడు వానరులందరూ ఆ వనాన్ని భక్షించడం, వృక్షాల ఆకులను ఫలాలను పాడు చేయటం చూసి కోపంతో వాళ్లను నివారించాడు. సతైః ప్రవృద్ధైః పరిభర్స్యమానో వనస్య గోప్తా హరివీరవృద్ధః చకార భూయో మతిముగ్ర తేజ వనస్య రక్షాం ప్రతివానరేభ్యః. వనమునకు రక్షకుడు ఉగ్రమైన తేజస్సు కలవాడు వృద్ధ వానర వీరుడు అయిన దధిముఖుడు మితిమీరి ప్రవర్తిస్తున్న ఆ వానరులు భయపెట్టగా వాళ్ల నుండి వనమును రక్షించు విషయంలో మరొక ఆలోచన చేశాడు. ఉవాచ కాచిత్ పరుషాణి దృష్ట మసక్తమన్యాంశ తలైర్జఘాన సమేత్య కేచిత్ కలహం చకార తథైవ సామ్నోపజగామ కాంచిత్. కొందరితో పరుషవాక్యాలు పలికాడు, ధైర్యంగా మరికొందరిని ఎట్టి అడ్డంకం లేకుండా అరచేతులతో కొట్టాడు, కొంతమంది దగ్గరికి వెళ్లి వాళ్లతో కలహించాడు, కొందరిని సామరస్యపూర్వకంగా ప్రార్థించాడు. సతైర్మదాద ప్రతివార్య వేగై బలాస్యతేన ప్రతివార్యమాణైః ప్రదర్శితః త్యక్త భయైః సమేత్య ప్రకృష్యతే చాప్యనవేక్ష్య దోషం. ఆ దధిముఖుడు బలప్రయోగం చేసి నివారించగా మధుమదము చేత నివారింప శక్యము కాని వేగంతో ఆ వానరులు భయం వదిలేసి దోషమనే విషయాన్ని కూడా గుర్తించకుండా ఆ దధిముఖుని ఎదిరించి ఇటు అటు లాగారు. నఖైస్తుదంతో దశనైర్దశంత స్థలైస్య పాదైస్య సమాపయంతః మదాత్ కపిం తం కపయః సమగ్రా మహావనం నిర్విషయం చక్రుః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే
ఏకషష్టితమ సర్గ. ఆ వానరులందరూ మదావేశంతో ఆ దదిముకుని గోళ్లతో చీలుస్తూ, దంతాలతో కరుస్తూ, అరచేతులతోనూ పాదాలతోనూ ప్రాణాలు పోయేతాయా అన్నట్టుగా కొడుతూ ఆ మహావనంలోని పదార్థాలన్నిటినీ కాజేశారు.